మొన్న ఉగాది పండక్కి మా ఊరుకోయినా దోస్తులు ముసలోళ్ళంతా కలిసి ఏందే సావిత్రి పట్నం నీళ్ళు పడ్డట్టున్నాయి మంచిగా చిక్కగైనవన్నారు. అంటే వాళ్ళందరని కాదు కానీ జరంతా నాకు కూడా లావైనట్టే అనిపించింది. ఇక మా సత్తిగాని ముచ్చట చెప్పాలనా, పట్నం వచ్చినప్పుడు కొత్తలు వేసుకున్న బట్టలు ఇప్పుడు పట్టకుంటాయినాయి. పొద్దెక్కేదాకా ఎంతసేపు ఇంట్లో అంటావురా, అట్లా పోయి నడవరాదు పో, ఆ పొట్టన్న తగ్గుతుంది అని అంటే, అక్క నేను 10 రోజులల్లో 20 కిలోలు తగ్గుతా అని షరతు కట్టిండు. తిండికి 10 నిమిషాలు ఆలస్యమైతేనే గాయ గాయ చేస్తాడు, ఆడు కడుపుని చంపుకొని బరువు తగ్గుతాడట. గీ పిల్లగాని పేరు అనంత్ అంబానీ. దేశంలో 1 నంబర్ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ గౌరాల కొడుకు. చూస్తున్నారు కదా, పిల్లగాడు పెద్దపై మనిషి. అడుగు తీసి అడుగేద్దామన్నా ఆయాసం, పర్లాంగు దూరం నడుచుడు కూడా కష్టమే. రెడీమేడ్ బట్టలు దొరకకపోయేటి, బాడికి తగ్గట్టు ఉండాలని జుంపాలు కూడా వెంచి పడేసిండు. సార్కు సెపరేటు కారు, సాయానికి ఎప్పుడు 4 మనుషులు. ఏడికి పోదామన్నా వద్దామన్నా మస్తు సిగ్గుపడేటోడు పిల్లగాడు. అనంతుడికి అనంత కష్టాలుండే. ఇక గీ మనిషిని చూడుండ్రి ఎట్లున్నాడు, హీరో లెక్కనే కొడతలేడు. ఈయన అనంత్ అంబానీ. ఏనుగు లెక్కున్న మనిషి కొవ్వు కరిగిచ్చి ఎల్క లెక్క తయారైండు. ఏడాది అర్థంలా క్వింటాల్ 8 కిలోల వజన్ తగ్గిండు. రోజుకు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండట. 5-6 గంటలు ఎక్సర్సైజులు చేసి బాడీని రుబ్బిడిచి పెడితే జంబో ప్యాక్ నుంచి 6 ప్యాక్లకు వచ్చిండు. నోరు మొత్తం కట్టేసి 0 సైజ్ కచ్చిండు. మన లెక్కనే దోస్తులు చుట్టాలు కూడా పరిశాన్ అవుతుండ్రట, మనోడేనా కాదా అని. అప్పుడు గట్టిగా అమ్మురుకొని ఈలుగానోళ్ళు ఇప్పుడు బుద్ధి తీర్చుకుంటుర్రట. అమ్మతోని కలిసి పోటువ దిగుమన్నా సిగ్గుపడ్డ మనిషి ఇవాళ అమ్మ కంటే మొదలే పోటువలు దిగుతుండట. కొవ్వు తీసే ఆపరేషన్లు లేకుండా ఇంత అలకగా అయిందంటే చిన్న ముచ్చటేం కాదు. మీరు కూడా గిట్లనే ఉంటే దవాఖాన్లు బోకాన్లను తిరగకుండా ఇట్లా కష్టపడుండ్రి. బొజ్జలు గారికి ఇచ్చే పథకానికి గీ పిల్లగాన్ని బ్రాండ్ అంబాసిడర్ పెడితే మంచిగుంటది కదా.